గౌరవిస్తే వాగ్మయానికి ఆరాధన చేసినట్టు సారస్వత సమారాధన అనే భావనతో ఆయా రంగాల్లో ఉండేటువంటి ప్రముఖులను మనం సహృదయులైన వ్యక్తిత్వంతో కూడినటువంటి మహానుభావులను గౌరవించుకున్నాం అనేటువంటి ఒక నిర్ణయంతో సాగిన కార్యక్రమంలో సంస్కృతంలో మనం ఇప్పుడు పరిచయం చేసుకున్నాం, ఉదయం చెప్పుకున్నాం, నిన్న చెప్పుకున్నాం. కాబట్టి వారు మాట్లాడుతుంటే ఉండే విశేషాలు మరిన్ని మనం తెలుసుకున్నాం. అయితే ఈ కార్యక్రమాల్లో నిన్న సాయంత్రం కూడా అనుకున్నాం, రంగరామన్ వెంకటేశ్వర వారి సన్నిధిలో ఒక విజ్ఞాపన చేసుకున్నాం. ఏ మహనీయులను స్మరిస్తూ మనం స్మృత్యంజలి పురస్కారాలు సమర్పిస్తున్నామో ఆ మహనీయుల గురించి, ఇంకా అనేక మంది మహనీయుల గురించి సవివరంగా అన్ని వివరాలను మనం ఒక దగ్గర పొందుపరుచుకొని వాటిని టైప్ చేసి పీడిఎఫ్ రూపంలో, గ్రంథ రూపంలో ఇలా డిజిటలైజ్ చేసుకుంటే ఇంతమంది మహనీయులు శివేశ్వర సముదాయానికి అండదండగా ఉండివి. ఇప్పుడు కూడా వారి మంగళాశాస్త్రాలు మనకు మెండుగా ఉంటాయి. ఈ సంప్రదాయం సాహిలో కైదేశిని అవిచ్ఛిన్నంగా కొనసాగుతుందనే ఒక ధైర్యానికి ఆ కార్యక్రమం చేద్దామనుకున్నాం. పెద్దలందరి దగ్గర ఎవరైతే పెద్దలుగా ఉండి వారు రాయలేరో వారి దగ్గరికి యువకులు వచ్చేసి వారు మాట్లాడుతుంటే టేప్ చేసుకొని వివరాలు సేకరించుకొని పెద్దలందరి యొక్క వైభవాన్ని మనం గ్రంథస్థంగా అలాగే భద్రపరుచుకున్నాం అనేటువంటి భావన. కాబట్టి ఈ 20 మంది స్మృత్యంజలి 20 మంది ప్రముఖులకు స్మృత్యంజలి పురస్కారాలు సమర్పించుకోవడం అనేది ఈ శత జయంతిలో పరమ ఔచిత్య కార్యక్రమంగా సాగింది. 100 మంది మహానుభావుల గురించి కూడా మనం సత్కరించుకునే కార్యక్రమంలో సంస్కృత పండితులుగా డాక్టర్ పెన్నా మసూద్ గారిని మనం గౌరవించుకోబోతున్నాం. ముందుగా వారికి సత్కార కార్యక్రమాన్ని జరిపి వారి యొక్క ప్రతిస్పందన, వారి హృదయం నుంచి వచ్చేటువంటి మాటలు విన్నాక సింగరాచార్య స్వామి వారి దగ్గరలో ఉన్నారు, వారు ఏం చేసిన తర్వాత గ్రంథావిష్కరణ కార్యక్రమం. ఇంతలో కొంతమంది కూడా వస్తారు కాబట్టి అప్పుడు ఈ పూట ముఖ్యమైనటువంటి కార్యక్రమంగా శ్రీ రఘునాథ దేశిక విశిష్ట పురస్కార సమర్పణ అనే కార్యక్రమం కొంచెం సమయం తర్వాత పెట్టుకున్నాం. ఆ తర్వాత వారి యొక్క ప్రతిస్పందన కూడా అయిన తర్వాత ఈ సభా సంచాలకులుగా ఉండి రఘునాథాచార్య స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొంది వారి వాత్సల్యంతో అనుగ్రహంతో గోపాలకృష్ణ గారి యొక్క సాహచర్యంతో గతంలో ఇప్పుడు బలమంతా ఇక్కడి బలం కాదు, ఆ పెద్దలు ఇచ్చిన బలం, ఎంత ఆచార్యుల అనుగ్రహ బలం. ఆ బలం చూస్తుంటే నేను ముందుకు పోను అనడానికి మనకు అధికారం లేదు కాబట్టి ముందు నిలబడేట్టుకున్నా వెనుక నుండి నడిపించిన వారి తండ్రి గారి యొక్క స్మృత్యంజలి పురస్కారంతో ఈ కార్యక్రమం మంగళప్రదంగా సుసంపన్నం అవుతుంది. ముందుగా శ్రీమతి రామానుజాయ నమః, శ్రీమతి నారాయణాయ నమః, శాస్త్ర రత్నాకర శ్రీమాన్ కవిశాబ్దిక కేసరి జియా శ్రీ రఘునాథార్య స్వామి వేదాంత కేసరి శ్రీమద్ పరహంస మణిరాజకాచార్యులు జగదాచార్యులు శ్రీ 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 చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జిఎస్ స్వామి వారి మంగళాశాసనంతో మహామహోపాధ్యాయ కవిశాబ్దిక కేసరి శాస్త్ర రత్నాకర ఉభయ వేదాంత మహోదరి బహు సద్గ్రంథ గణేత ఉభయ వేదాంత ప్రవర్తక శ్రీమాన్ డాక్టర్ శ్రీరంగ మల్లాన్ చక్రవర్తి రఘునాథాచార్య స్వామి వారి శత జయంతి మహోత్సవ సమారోహం భగవద్ రామానుజ సంప్రదాయ పరిరక్షకులు ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు జ్ఞానానుష్ఠాన సంపన్నులు భక్తి వైరాగ్య ధనులు అయిన శ్రీమద్ రఘునాథ దేశికుల శత జయంతి మహోత్సవ సమారోహంలోని పురస్కార శత ప్రధాన పర్వంలో భాగంగా ఉత్తమ సంస్కృత మహాపండితులు బహుగ్రంథకర్తలు అత్యంత ప్రతిభా సంపన్నులైన ఆచార్య పెన్నా మధుసూదన్ గారికి శ్రీమద్ రఘునాథ దేశిక విశేష పురస్కారాలు సమర్పించుతున్నాము. మీరు ఇతోధికముకు అభ్యుదయం పొందుతూ సత్సంప్రదాయ పరిరక్షణలో భాగస్వాములై భగవద్ రామానుజ దివ్యాజ్ఞానం వర్తవై సకల శ్రేయస్సును పొందురుగాక అని ఆశాసిస్తున్నాము. మీరు కూడా భగవద్ రామానుజ సేవలో ఉండాలి అని ఈ సమ్మాన పత్ర రచన సమయంలో అనుకోవడం జరిగింది. అప్పుడు అనుకున్నది సాకారం అవుతూ రంగరామానుజ స్వామి గారు మధుసూదన్ గారు నిన్న వెళ్ళి స్వామి గారి దగ్గర మాట్లాడినప్పుడు శంషాబాద్ లో రామానుజ గారి విషయంగా ఒక సెమినార్ రూపకల్పన జరిగింది. అలా వాస్తవానికి వీరికి ఈ సన్మానం సమర్పించే సమయంలో చర్చ జరిగింది. హాయిగా విశిష్ట పురస్కారం ప్రదానం చేయవలసినటువంటి వారిగా వారిని ఈ 100 మంది కేటగిరీలో పెట్టడం ఏంటంటే
అప్పుడు జరగబోయే కొంతకాలం జరగబోయే మహోన్నత పురస్కారం ముందు ఇది ఒక చిన్నగా అల్పారంభము, ఇది ఒక అడ్వాన్స్ కింద, అది మెయిన్ పేమెంట్ కింద అన్నట్టుగా అప్పుడు కొంతకాలంలో వారి యొక్క ఇంకా ఉన్నతమైనటువంటి కొన్ని ఉత్తమ కార్యాలు జరిగిన తర్వాత మనం పొందుకుంటున్నామే కన్నాడి రామానుజాచార్య స్వామి వారి సంబంధంగా వారి స్మృతి పురస్సరంగా ఒక రామాయణ సదస్సు రఘునాథాచార్య స్వామి వారి విషయంలో ఒక కైకేయంగా ఈ హైదరాబాద్ నగరంలోనే ఒక రామాయణ సదస్సు, ఈ రెండు సదస్సులు ఎలా నిర్వహించుకోవాలి అనేది ఆ మసూర్ గారు, దాసులు మరికొంతమంది రంగరామానుజాచార్య స్వామి గారు కూర్చొని ఒక రూపకల్పన చేసుకుని ఇవాళ సమాజంలో సంస్కారం లోపించి సద్గుణాలు లోపించి విశృంఖలంగా అడ్డదిడ్డంగా వెళ్తున్నటువంటి సమాజానికి కొంతైనా రామాయణం ఒక మార్గం చూపించేట్టుగా ఆ కోణంలో మానవీయ కోణంలో మానవతా విలువలను రక్షించే కోణంలో ఒకటి రెండు మూడు నాలుగు అంశాలను ఏర్పాటు చేసుకుని అలాంటి సెమినార్ ఏర్పాటు చేసుకునే కార్యక్రమం, ఇలాంటి మరికొన్ని సేవలు వారి ద్వారా హైదరాబాద్ వచ్చినందుకు సార్థక్యం చేసుకుంటూ ఆమె సేవలు పొందిన తర్వాత వచ్చే సంవత్సరంలో ఎప్పుడో ఒక మంచి సమయంలో అలాంటి ఒక గొప్ప సత్కారాన్ని కూడా మనం సమర్పించుకుందాం. ముందుగా గోపాలకృష్ణ గారు వచ్చేసి వారికి సత్కార కార్యక్రమాన్ని పెద్దల యొక్క శిరస్థాల ద్వారా నిర్వహింపజేయవలసిందిగా కోరుతున్నాం.